ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 5వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2:30 తర్వాత మీ కోరిక తీరుతుంది। అయితే ఎటువంటి కోరిక మీకు తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి, అలాగే ఈ యొక్క తులారాశి వారు ప్రతికూలతలను శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। ఫోన్ నంబర్ 9043637512। అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి, చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు। ఈ రాశ్యాధిపతి శుక్రుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశి వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు। బంధాలకి, అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు। అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు। కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు। క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు, కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి। అలాగే వీరు ప్రజాకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు। ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాల్లో చక్కగా రాణిస్తారు। ఆర్థిక క్రమశిక్షణ కూడా తులారాశి వారు బాగా పాటిస్తారు। అలాగే జీవితంలో ఎటువంటి నిందలు, ఆరోపణలు వీరిని బాధించినా కానీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఉపాయంతో లక్ష్య సాధన కోసం కృషి చేసి ముందుకు సాగుతూ ఉంటారు। అలాగే వీరి యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఖచ్చితంగా ఉంటాయి। అయితే ముఖ్యంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ యొక్క తులారాశి వారికి మార్చి 5వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు చూస్తే మిశ్రమమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి, కానీ మధ్యాహ్నం 2:30 తర్వాత మీకు చాలా కాలంగా బలంగా ఉన్నటువంటి ఒక కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి। అంటే మీ యొక్క జీవితంలో ఏ కోరికనైతే మీరు బలంగా కలిగి ఉన్నారో, అంటే ప్రతి ఒక్కరి పరిస్థితులు ఒకే రకంగా ఉండవు, అలాగే వారి యొక్క కోరికలు కూడా ఒకే రకంగా ఉండవు। కాబట్టి మీ యొక్క లైఫ్ లో ఎటువంటి కోరికనైతే చాలా కాలంగా మీరు కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి। ఉద్యోగార్థులై ఉండి మీరు ఉద్యోగ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా? ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారా? ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి ఫలితం కోసం ఎదురు చూస్తున్నారా? దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని ఖచ్చితంగా మధ్యాహ్నం 2:30 తర్వాత మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి। అలాగే మీరు ఉద్యోగస్తులై ఉండి ఈ మధ్య కాలంలో మీ యొక్క కార్యాలయంలో ప్రమోషన్ల గురించి, ఆర్థిక పెరుగుదల గురించి చర్చ నడుస్తూ ఉన్నట్లయితే కనుక మీకు ప్రమోషన్ పొందుకునే అర్హత ఉంది, లేదా ఆర్థిక పెరుగుదల పొందుకునే అర్హత ఉంది। దానికి సంబంధించి ఎటువంటి న్యూస్ వినాల్సి వస్తుందో, మీకు ప్రమోషన్ వస్తుందా, ఆర్థిక పెరుగుదల ఉంటుందా అని మీరు కనుక డైలమాలో ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రమోషన్ కి సంబంధించి కానీ ఆర్థిక పెరుగుదలకు సంబంధించి కానీ గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి। అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు ఈ మధ్య కాలంలో పెద్దలకు చెప్పి వారి ఆమోదం కోసం మీరు కనుక ఎదురు చూస్తున్నట్లయితే ఈ రోజు మధ్యాహ్నం 2:30 తర్వాత వారు మీతో మాట్లాడతారు। మీ మనసును వారు అర్థం చేసుకొని మీ యొక్క ప్రేమను ఆమోదించి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి। ఈ విధంగా మీ కోరిక తీరుతుంది। అలాగే ఎవరైతే అవివాహితులు ఉన్నారో, అంటే సంబంధాలు చూస్తున్న వారు ఉన్నారో, ఈ మధ్య కాలంలో మీరు చాలా రకాల సంబంధాలు చూశారు, కానీ ఏ విషయంలో కూడా మీకు సాటిస్ఫాక్షన్ అనేది లభించడం లేదు। అంటే మీకు ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నటువంటి భాగస్వామి కావాలని కోరుకుంటున్నారో అటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నటువంటి భాగస్వామి లభించడం లేదని నిరాశ నిస్పృహల్లో ఉన్నారు। అటువంటి వారికి మీడియేటర్స్ ద్వారా కానీ, మ్యారేజ్ బ్యూరో ద్వారా కానీ
ఒక చక్కటి సంబంధానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ రావటం జరుగుతుంది. ఈ విధంగా మీ కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే విదేశాలకు వెళ్లటానికి ఈ మధ్య కాలంలో మీరు ప్రయత్నం చేసి మీరు ఆ ప్రయత్నానికి ఫలితం ఏ విధంగా వస్తుందో అని ఎదురు చూస్తూ ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించే రిజల్ట్ కూడా మీకు ఖచ్చితంగా ఈ రోజు దినఫలాల ప్రకారం గుడ్ న్యూస్ ని మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాలను కూడా మీరు అందిపుచ్చుకునే సూచన కనిపిస్తుంది. ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో మీరు ఏ కోరికనైతే చాలా కాలంగా బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2:30 తర్వాత ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే వృత్తిపరంగా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలైతే మీరు తీసుకోబోతున్నారు. వృత్తి జీవితంలో మీకున్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం లభించే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. ఇది వరకు మీకు మద్దతుగా ఉండనటువంటి మీ కుటుంబ సభ్యులు కానీ సన్నిహితులు కానీ ఇప్పుడు మీకు మద్దతుగా నిలుస్తారు. మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో వారు మంచి సలహాలు అందించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులకి కూడా ఈరోజు సాధారణంగా మీ యొక్క వ్యాపారం సాగిపోయినప్పటికీ నూతన వ్యాపార పెట్టుబడుల గురించి కుటుంబ సభ్యులతో అలాగే మీ యొక్క వ్యాపార భాగస్వాములతో మీరు చర్చించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా కూడా తులారాశి వారు సానుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. కానీ కొన్ని ప్రతికూలతలు కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరితో చిన్న గొడవ కాస్త పెద్దగా మారే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు సమస్యలు కూడా మీకు ఎదురు కాబోతున్నాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాల విషయంలో కొన్ని ప్రతికూలతలు మీరు ఎదుర్కొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఎవరైతే కొన్ని పనుల గురించి అంటే గవర్నమెంట్ పనుల గురించి కొన్ని డాక్యుమెంట్స్ పొందుకోవటం కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ రోజు పొందుకుంటారు. లేదా దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ నైతే రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క తులారాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి స్నేహితులతో కానీ స్నేహితురాళ్లతో కానీ చక్కటి అనుబంధాన్ని ఏర్పరచుకున్నారో ఈ రోజు దినఫలాల ప్రకారం వారితో అనుకోకుండా గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ముఖ్యంగా తులారాశికి చెందిన పురుషుల విషయంలో మీకు కొన్ని అంశాల్లో అప్రమత్తత అనేది చాలా అవసరం. దూర ప్రయాణాలు చేస్తున్న వారు నిద్రలేమితో కానీ అలసటతో కానీ మీరు డ్రైవింగ్ అస్సలు చేయకండి. ఇది మీకు ప్రమాదాలను తెచ్చిపెడుతుంది అనే విషయాన్ని ఖచ్చితంగా గమనించాలి. అలాగే తులారాశి వారు రాత్రి సమయాల్లో నిర్మానుష ప్రదేశంలో ఎవరైనా వెహికల్ ఓన్ గా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఎవరైనా అపరిచిత వ్యక్తులు మిమ్మల్ని లిఫ్ట్ అడిగితే కనుక సహాయం చేయటం మంచిదే అయినప్పటికీ ఆ సహాయం మీ మెడకు చుట్టుకోకుండా జాగ్రత్త పడండి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలాగే మీరు ఏ పని చేసినా కానీ ఆలోచనతో చేయండి. అప్పుడు మీకు ఎటువంటి కష్టాలు రాకుండా మీరు ఆ కష్టాల నుండి బయటపడగలుగుతారు. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు సాగిపోతుంది. కానీ చాలా కాలంగా మీకున్నటువంటి ఒక బలమైన కోరిక మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుంది. అంటే మీ పరిస్థితులను బట్టి మీ యొక్క జీవితంలో చాలా కాలంగా మీకు ఎటువంటి కోరిక అయితే ఉందో ఆ కోరిక నెరవేరే అవకాశాలైతే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. అయితే తులారాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీ యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదొడుకులు రాకుండా మీరు జాగ్రత్త పడటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. మరెన్నో శుభ ఫలితాల కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. పేదలకు పాదరక్షలు గొడుగులు దానం చేయండి. శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.